తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, కూటమి శ్రేణులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమిరంలోని ఆయన కార్యాలయంలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కేకును కట్ చేశారు. అనంతరం కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పూల బొకేలతో, పూల దండలతో సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల అధ్యక్షులు, అధికారులు, కూటమి శ్రేణులు, వివిధ సంఘాల నాయకులు, వ్యాపారస్తులు, రఘురామకృష్ణరాజు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రఘురామకృష్ణరాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఉండి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమిరం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర ఉంటుందని, ఆ తర్వాత పాదయాత్ర చేస్తారని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగిందని అన్నారు. టీడీపీ మోసాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భారీ కేకును కట్ చేశారు. పప్పాల బ్రదర్స్ భారీ గజమాలతో పీవీఎల్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పీవీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
2026లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి మాట ఇచ్చి ఈ పండగ తర్వాత సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర ప్రారంభించి దాని తర్వాత మళ్ళీ పాదయాత్ర చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ 2O కార్యక్రమం రేపు పండుగ వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఈ సంవత్సరంలో ఎంతో ఉత్సాహంగా ఉండి ధైర్యంగా మనం ఏదైతే తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చిన మోసాలకి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. జగన్ గారు బయటకు వచ్చిన తర్వాత అసలు సినిమా ఉంటుంది. తప్పనిసరిగా మరి కార్యకర్తలందరూ కూడా ఈ సంవత్సర కాలం నుంచి కూడా మరి వీళ్ళ పెట్టే మరి ఇబ్బందులకి జడిసి అందరూ కూడా లోపలే కుమిలిపోతూ ఉన్నారు. కానీ ఇక నుంచి జగన్ గారు ఎప్పుడైతే బయటకు వస్తారో కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా బయటకు వచ్చే రోజులు వస్తాయి. తప్పనిసరిగా పేద ప్రజలు ఇవాళ పథకాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఆరోగ్యశ్రీ గాని లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ గాని రైతులకు రైతు భరోసా గాని లేకుండా మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇవన్నీ కూడా ఈ రోజు వారికి పాపాలే చుట్టుకుంటున్నాయి. తప్పనిసరిగా 2026లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటాలు స్టార్ట్ అవుతాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి బయటకు వస్తే సింహం బయటకు వచ్చినట్టుగా ఈ నక్కలన్నీ కూడా ఎక్కడ దాకోగలో అని ఆలోచించడానికి రోజులు దగ్గరగా ఉన్నాయి. జగన్ వస్తే మన పరిస్థితి ఏంటని ఇవాళ తెలుగుదేశంలో ఉన్న మంత్రులతో సహా ఆలోచనలో పడ్డ సమయం వచ్చింది. తప్పనిసరిగా మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. దానికి ఎవరు ఆపలేరు. 151 కాదు, ఈసారి 175 మన అన్నట్టు 175కి 175 వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఏలూరు జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గణపవరం, నిడమర్రు, ఉంగుటూరు, భీముడోలు మండల గ్రామాల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, జనసేన శ్రేణులు విచ్చేసి ఎమ్మెల్యే ధర్మరాజుకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. పలువురు కేక్ కట్ చేయించారు. ఎమ్మెల్యే పిలుపు మేరకు పలువురు బొకేలు బదులు పుస్తకాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ వెలుగులు నింపాలని, దేశం, రాష్ట్రం, ఉంగుటూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్నె వీరాంజనేయులు ఆకాంక్షించారు. ఏలూరు జిల్లా భీముడోలులోని ఆప్కాబ్ చైర్మన్ గన్నె కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గంలోని భీముడోలు, నిడమర్రు, గణపవరం, భీముడోలు మండలాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయన అభిమానులు ఇచ్చేశారు. బొకేలు, పండ్లు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ ఆప్కాబ్ బ్యాంక్, ఏలూరు డీసీసీబీ బ్యాంక్ అధికారులు, ఉమ్మడి జిల్లాలోని వివిధ సొసైటీల అధికారులు, కార్యవర్గ సభ్యులు హాజరయ్యి గన్నికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రముఖ క్షేత్రమైన ద్వారకా తిరుమల ఆలయం నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. నూతన సంవత్సరం తొలి రోజున స్వామిని దర్శించుకోవాలన్న ఆకాంక్షతో బుధవారం సాయంత్రానికే పినకడిమి నుండి భక్తులు పాదయాత్రగా విచ్చేశారు. తెల్లవారుజాము నుండి వచ్చిన భక్తులతో క్షేత్రంలో సందడి వాతావరణం నెలకొంది. కొత్త సంవత్సరం అంతా శుభదాయకంగా ఉండాలన్న ఉద్దేశంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి బారులు తీరారు. దాదాపు 20,000 మంది వరకు భక్తులు శ్రీవారు అమ్మవార్లను దర్శించుకున్నట్టు ఆలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయి కుమార్, నటరాజ్, వరుణ్ చందేశ్, వితికా షెరు ప్రధాన పాత్రధారులుగా జై జ్ఞానప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మించిన పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్రం ధర్మస్థల నియోజకవర్గం ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం నూతన సంవత్సర కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జై జ్ఞానప్రభ తోట మాట్లాడుతూ ఈ చిత్రం ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ అని మంచి ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో తెరకెక్కించడం జరిగిందని అన్నారు. అన్ని హంగులతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి సన్నాహకాలు చేస్తున్నట్టు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఘటనలపై స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయాల్లో తప్పులు జరిగితే ఉపేక్షించబోమని హెచ్చరిక. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం దూసుకుపోతుందన్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యమిస్తోందని స్పష్టం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు మండిపడ్డ ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. వాట్సాప్ గవర్నెన్స్ ఫెయిల్ అయిందన్న కోపాన్ని సచివాలయ ఉద్యోగులపై చూపడం సరికాదు, వైసీపీ నేత నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.